హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్రిటిష్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన రోల్స్ రాయ్స్ వాళ్ళ నుంచి గోస్ట్ సిరీస్ 2 ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను ఓన్లీ మన ఛానల్ నుంచి మీకోసం. సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ రోల్స్ రాయ్స్ రివ్యూ అడిగారు. అందులోని గోస్ట్ సిరీస్ 2 వచ్చేసి ఒక ఫుల్ సైజ్ అల్ట్రా లగ్జరీ 4-door సలూన్ కోచ్ డోర్ కన్వెన్షనల్ విత్ ఫ్రంట్ ఇంజిన్ ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్. ఇది కార్ యొక్క ఫస్ట్ లాంచ్ మన ఇండియాలో 2014లో జరిగింది. ఫస్ట్ షోకేస్ 2014 జెనీవా సలూన్లో చేశారు. ఇది ఫస్ట్ జనరేషన్ 2010 to 2020 వరకు నడిచింది. సెకండ్ జనరేషన్ 2021 నుంచి 2024 ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. రోల్స్ రాయ్స్ గోస్ట్ అనే పేరు మనకు ఏప్రిల్ 2009లోనే అన్వీల్ చేశారు. ఫ్రాంక్ మోటార్ షోలో కార్ని కూడా సెప్టెంబర్ 2009 నుంచి సేల్కి వెళ్ళింది. గోస్ట్ యొక్క సిరీస్ 1 వచ్చేసి 2009 నుంచి 14 వరకు రన్ అవుతాయి. ఇది సిరీస్ 2 14 నుంచి 2020 వరకు రన్ అయింది ఫస్ట్ జనరేషన్. ఈ గోస్ట్ సిరీస్ ఒక ప్రైస్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇది 2 వేరియంట్స్లో ఉంది. ఒకటి 6.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అయితే 4,48,00,000 అనేది ఎక్స్షోరూమ్ ఉంది. ఆన్ రోడ్ మనకు 5,36 లక్షల రూపాయలు పడుతుంది. ఇందులోనే ఈడబ్ల్యూబీ ఉంది, అంటే ఎక్స్టెండెడ్ వీల్ బేస్ వర్షన్. అది 5,32,00,000 ఎక్స్షోరూమ్ ఉంటే 6,11,00,000 ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి మీరు అడిగిన విధంగానే ఇమీడియట్ రివ్యూస్ తీసుకొస్తాను అటు లగ్జరీ సెగ్మెంట్లో కూడా. మరి నెక్స్ట్ మీకు ఏ లగ్జరీ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా ఇప్పుడే కమెంట్ చేయండి. ఆ కమెంట్ చేసే కంటే ముందు ప్రతి ఒక్కరు విజిట్ చేసిన వాళ్ళు వ్యూయర్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక్కసారి ప్లీజ్ చెక్ చేసుకొని నోటిఫికేషన్ కూడా అలా పెట్టుకుని మరింత హ్యాపీ ఫీల్ రెగ్యులర్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్కి వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఫేవరెట్ కార్ ఉంటుంది. మీ ఫేవరెట్ కార్ ఏందో కమెంట్ చేయండి, వీడియో కంటిన్యూగా లైక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఇంకా వాక్ అరౌండ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీకు ఫ్రంట్ నుంచి కనుక చూస్తాను, మన ఐ కాంటాక్ట్ అంతా కూడా వెళ్ళేది ఈ ఎమినేటింగ్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ ఎస్కెటీస్ వింగ్స్ లోగో పైనకి వెళ్తుంది, ఎంబలం పైనకి. సో దీన్ని స్పిరిట్ ఆఫ్ ఎస్టసీ అని అంటారు. సో దీంట్లో మీరు గోల్డ్, ప్లాటినం, క్రిస్టల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. ఫ్రంట్లో మీకు రోల్స్ రాయ్స్ ట్రేడ్ మార్క్ గ్రిల్ ఇస్తారు విత్ క్రోమ్ ఇన్సెట్స్. ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్గా వర్క్ అవుతుంది. మోర్ కూల్ ఎయిర్ అనేది ఫ్రంట్ బ్రేక్స్కి వెళ్తుంది ఇప్పుడు. అలాగే మీకు గ్రిల్లోనే రోల్స్ రాయ్స్ ఒక లోగో కూడా చూడొచ్చు, ఆర్ఆర్ అని అర్థం. అండ్ నెక్స్ట్ మీకు కంటిన్యూ హెడ్ లైట్స్ వచ్చే వరకు ట్రేడ్ మార్క్ ఆటో అడ్జస్టబుల్ హెడ్ లైట్స్ వస్తాయి విత్ రీస్కల్ప్టెడ్ హెడ్ లైట్స్ అంటాం దీన్ని. అన్బ్రోకెన్ డిఆర్ఎల్స్తో పాటు అడ్వాన్స్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అనేవి ఆఫర్ చేస్తారు విత్ కార్నరింగ్ హెడ్ లైట్ యాక్టివ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ బంపర్స్లోనే మీకు టర్న్ ఇండికేటర్ రిఫ్లెక్టర్స్ టైప్ అనేది చూడొచ్చు. ఫ్రంట్ డిఆర్ఎల్స్ ఆన్ ద బంపర్స్, టర్న్ సిగ్నల్స్ ఎల్ఈడీస్ ఆఫర్ ఉంటాయి అందులోనే కన్వర్టబుల్గా. బాడీ కలర్ బంపర్స్, ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్, ట్యూనింగ్ హుక్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్. ఎస్కే కార్ లాంచ్ వాళ్ళ దగ్గరికి ఈ వెహికల్ అయితే వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయడానికి స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు రెడార్ ఫంక్షన్ అంటారు దీన్ని. ఇన్ఫ్రా కెమెరాస్తో మనకు పెడిస్ట్రియన్ అప్ టు 300 మీటర్స్ వరకు ప్రెడిక్ట్ చేయగలుగుతుంది ఈ కార్ వచ్చేసి. దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది. అలాగే మీకు హ్యూజ్ ఇన్ సైజ్ ఆఫ్ డైమెన్షన్స్ చూడొచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే బోనెట్. సో సచ్ ఏ హ్యూజ్ ఇంజన్ బోనెట్ అనేది ఉంటుంది. సో దీన్ని ట్రాప్డ్ వేక్డ్ ఛానల్ ఆన్ బోనెట్ అని పిలుస్తారు. అలాగే మీకు ఈ ఎమినేటింగ్ ఫ్రంట్ స్పిరిట్ ఆఫ్ ఎస్కెటీస్ వింగ్స్ లోగో ఎంబలం క్రోమ్ లైన్ ఆన్ ద బోనెట్ పైన చూడొచ్చు. ఫ్రంట్ టఫల్డ్ గ్లాస్తో పాటు మీకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ విత్ డబుల్ బ్లేడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఇది 2018 మోడల్ కాబట్టి ఇంకా అప్పటికి అడాస్ అనేది రాలేదు. బట్ అప్పటికైనప్పటికీ మనకు ఇన్ఫ్రా కార్నరింగ్ డిటెక్షన్ ప్రొడక్షన్ ఆఫ్ 300 మీటర్స్ వరకు వస్తుంది. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్ నుంచి చూస్తే. గోస్ట్ సిరీస్ 2 యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడితే 5.4 మీటర్ ఆఫ్ లెంత్ ఉంది, 1.95 మీటర్ ఆఫ్ బ్రెత్ వస్తుంది, 1.5 మీటర్ ఆఫ్ హైట్ ఉంది, 3.3 మీటర్ ఆఫ్ వీల్ బేస్ లాంగర్లీ అండ్ 149 గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. 2.5 టన్స్ ఆఫ్ జస్ట్ కార్ వెయిట్ మాత్రమే ఉంటుందంటే జస్ట్ ఇమాజిన్. అండ్ సచ్ ఏ హ్యూజ్ లెంతీ వెహికల్ ఇది. అలాగే ఫ్రంట్ ఫెండర్స్లో మీకు రోల్స్ రాయ్స్ ఎంబలంతో పాటు ఇండికేటర్ కూడా చూడొచ్చు, సైడ్ ఇండికేటర్ ఎల్ఈడీగా. నా అలాయ్ వీల్స్ వచ్చే వరకు ఇందులో మీకు స్టాండర్డ్లో అయితే 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ వస్తాయి, కానీ 21 ఇంచెస్ కూడా ఆప్షనల్ మీరు పర్చేస్ చేయొచ్చు. రోల్స్ రాయ్స్ లోగో అనేది మనందరికీ తెలుసు, అది అలాగే ఉంటుంది. వాటి యొక్క డిజైన్ అలా చేస్తారు, దాంట్లో స్పెషలిస్ట్ అని చెప్పాలి రోల్స్ రాయ్స్ వారు. 255, 50, 19 ఇంచెస్ బ్లాక్ పెయింటెడ్. ఎక్స్ట్రా కాస్ట్ పే చేసి అలాయ్ వీల్ అనేది పెయింట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. ఆల్సో మీకు ఇందులో 4 వీల్ డిస్క్ బ్రేక్స్తో పాటు ఈటీసీ ఫంక్షనింగ్ కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చే వరకు డబుల్ విష్బోన్ ఫ్రంట్ యాక్సిల్ సస్పెన్షన్ విత్ రైడ్ హైట్ అడ్జస్ట్మెంట్తో పాటు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ సస్పెన్షన్ అని చెప్పాలి. అలాగే మోనోటోన్ కలర్, ఇది ఇంగ్లీష్ వైట్ అంటారు. దీంతోపాటు 14 కలర్స్ అనేవి ఉంటాయి ఈ కార్ పైన. అలాగే బాడీ కలర్ ఓఆర్విఎం, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ 360 కెమెరాస్ కూడా ఉన్నాయి మనకు ఓఆర్విఎం పైన చూస్తాను. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా అనేది ఉంటుంది విత్ క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ సరౌండింగ్స్తో పాటు చూడొచ్చు. క్లాసిక్ లుక్ అనేది తీసుకొస్తుంది. సైడ్స్ నుంచి మీకు ఇలా కనిపిస్తుంది, కెమెరాలో ఫిట్ అవ్వట్లేదు అంటే జస్ట్ ఇమాజిన్ ఆఫ్ లెంత్ అంటున్నాను
అనుకుంటున్నాను. అలాగే మీకు బ్రేక్స్ గురించి మాట్లాడితే మీకు మోడరేట్ బ్రేకింగ్ సిస్టమ్, ఫుల్ బ్రేక్ 4 వీల్స్ అనేవి వస్తాయి. అండ్ 19 ఇంచెస్ అలాయ్స్ అనేవి చూడొచ్చు. స్టాండర్డ్గా అయితే గుడియర్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ రేడియల్ కూడా ఉంటాయి. పంక్చర్ అవ్వడం ఛాన్స్ చాలా తక్కువగానే ఉంటుంది. ఆల్ 4 కూడా వెంటిలేటెడ్ డిస్క్తో ఆఫర్ అనేది చేస్తున్నారు ఈ కార్కి చూస్తాను. మరి రేర్ సస్పెన్షన్ వచ్చేసి మల్టీ లింక్ రిజిల్ యాక్సిల్ ఆఫ్ రేర్ యాక్సిల్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. రైడ్ హైట్ అడ్జస్ట్తో పాటు ఎక్స్ట్రాడినరీ సస్పెన్షన్. లోపల కూర్చున్న వాళ్ళకి ఒక వెన్న మీద కూర్చున్నట్టుగా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అసలు ఫీల్ అవర్ బంప్స్ అండ్ బాటిల్స్ కూడా అంత బాగుంటుంది సస్పెన్షన్ డిజైనింగ్ అనేది. అలాగే మీరు సైడ్స్ నుంచి ఇంకొక ట్రెడిషనల్ ట్రేడ్మార్క్ డిజైన్ వచ్చేసి క్లాసిక్ కోచ్ డోర్స్ అంటారు వీటిని. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని సిబ్లింగ్ అయిన ఫ్యాంటమ్తో కంపేర్ చేస్తే హ్యూజ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి, మీరు చూడొచ్చు. సో ఇంటీరియర్ నేను సస్పెన్స్ పెడదాం అనుకున్నాను, లాస్ట్లో చూపిద్దాం అనుకున్నాను, బట్ డోర్స్ ఓపెనింగ్ వల్ల మీకు చూపించాల్సి వస్తుంది. అలాగే పెడల్ ల్యాంప్స్ కూడా మనకు, స్పాట్ లైట్స్ కూడా మనకు డోర్ హ్యాండిల్స్లోనే వస్తుంది. నైట్ టైం ఇల్యూమినేట్ అవుతాయి, బాగుంటుంది. రోడ్ పైన లైటింగ్ అనేది వస్తుంది. అలాగే మీకు హ్యూజ్ డోర్స్ అనేవి కూడా చూడొచ్చు, వైడర్ ఓపెనింగ్గా. ఇది ఓవరాల్గా మనకు సైడ్ ప్రొఫైల్ నుంచి. నా కమింగ్ టు గోస్ట్ సిరీస్ 2 యొక్క రేర్ ప్రొఫైల్ కనుక చూస్తే మనకు అంతే క్లాసిక్ రెట్రో స్టైల్ ఆఫ్ అట్రాక్టివ్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి. కొంచెం దీని సిబ్లింగ్ అయిన ఫ్యాంటమ్ లుక్స్ కూడా అక్కడ టచెస్ ఉంటాయి. ఫస్ట్ మీకు క్రోమ్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు. మీకు ఇక్కడ లైన్ అనేది రోల్స్ బ్యాచింగ్ ఇంటిగ్రేట్ అనేది చేశారు. నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ దగ్గర మీకు ఎల్ఈడి లైట్స్ అండ్ రివర్స్ కెమెరా పాపప్ అనేది అవుతుంది. అండ్ ఇందులో మీకు సిరీస్ 2 యొక్క టెయిల్ ల్యాంప్స్ డిజైన్ అనేది చూడొచ్చు. All LED triangular shape of tail lamps design with stop lamp and turn signal integrated, all LEDs with chrome surroundings తో పాటు tail lamps అనేవి స్టాండర్డ్లీ వస్తాయి. ఇంగ్లీష్ వైట్ బాడీ కలర్ బంపర్స్ అండ్ పార్కింగ్ సెన్సార్స్, 6 పార్కింగ్ సెన్సార్స్ అండ్ డబుల్ బ్యారల్ రియల్ ఎగ్జాస్ట్ అనేది మనకి చూడొచ్చు. సో అండర్ బాడీ ఎగ్జాస్ట్ ని ప్రొవైడ్ చేసిన విత్ క్రోమ్ మఫ్లర్ టిప్స్తో పాటు V12 ఇంజిన్ కాబట్టి మనకు ట్యూనింగ్ హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రేర్ ప్రొఫైల్ డిజైన్స్లో. మరి ఫ్యూచర్స్ గురించి కూడా మాట్లాడితే ఇందులో మీకు వైపర్ అవసరం లేదు, ఎందుకంటే సలూన్ టైప్ ఆఫ్ కార్ కాబట్టి. డిఫోగర్ అయితే స్టాండర్డ్లీ అయితే వస్తుంది. అండ్ ఆల్సో స్పీకర్స్ లోపల సైడ్ చూడొచ్చు. కర్టన్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ, ఆటో క్లోజ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ కర్టన్. అండ్ లేటెస్ట్ డిజైన్ ఆఫ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే ఒకసారి ఇంకా బూట్ స్పేస్ అనేది చూద్దాం. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా మనకు బూట్ అనేది ఓపెన్ అవుతుంది. అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడవచ్చు మీరు. లోపల ద్వారా ఇంటీరియర్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కీస్ ద్వారా కూడా ఓపెన్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో బూట్ ఇన్స్టలేషన్ అనేది నీట్లీగా చేశారు. మనకు టాప్ నాచ్ ఇన్వెల్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి మనకు రోల్స్ రాయ్స్లో, మనకు అందరికీ తెలిసిన విషయమే. నా కమింగ్ టు బూట్ స్పేస్ గురించి మాడితే ఇందులో మీకు 490 నుంచి 510 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సో 2 బిగ్ సైజ్ సూట్ కేసు, 3 స్మాల్ సైజ్ సూట్ కేసు ఈజీగా లగేజ్ హ్యాండ్ బ్యాగ్తో వచ్చేస్తాయి. ప్రాక్టికల్ బూట్ అని చెప్పాలి. విత్ లైట్స్ అన్ని చూడొచ్చు మనకు నైట్ టైం ఓపెనింగ్ ద్వారా. 12 వాట్స్ పవర్ సాకెట్ అండ్ స్టోరేజ్ స్పేస్ కంపార్ట్మెంట్ అండ్ బ్యాగ్ ట్రీట్మెంట్ అండ్ నీట్లీ వెల్వెట్ క్లాత్ ఫినిష్తో మనకు కవరప్ అనేది చేశారు ఎన్వేజ్ లెవెల్స్ బెటర్ ఉండడానికి. బూట్ ఓపెనింగ్ హాలోజిన్ లైట్ అండ్ టెయిల్ గేట్ అప్రైట్ పైన కూడా మీకు ఒక వామ్ ఎల్లో లైట్ ఆఫర్ అనేది చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అలాగే మనకు వెరీ ప్రాక్టికల్ బూట్ అనేది చెప్తాను నేను ఇది. దీని కింద మనకు టూయింగ్ ఒక టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ అనేది రాదు మీకు ఈ కార్లో, ఎందుకంటే పంక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి టైర్స్ అనేవి యూజ్ చేస్తారు మనకి ఈ కార్లో సంబంధించి. మన క్లోజింగ్ కూడా చూస్తే సింపుల్ బటన్ చూడొచ్చు. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. అండ్ రివర్స్ కెమెరా చూడొచ్చు మీరు ఇక్కడ పాపప్ అనేది అవుతుంది. సో ఇది ఓవరాల్గా బూట్కి సంబంధించి గోస్ట్ సిరీస్ 2. ఇంకా రోల్స్ రాయ్స్ గోస్ట్ యొక్క డిజైనర్ అనేది ఆండ్రూస్ టర్నర్ అని అతను చేశారు. అండ్ ఇంటీరియర్ మాత్రం చార్లెస్ కోల్హామ్ అని ఇద్దరు కలిసి చేశారు. ప్లాట్ఫామ్ వచ్చేవరకు BMW L6 7 సిరీస్ F01 ప్లాట్ఫామ్ని షేర్ చేసుకుంటుంది గోస్ట్ సిరీస్ 2. చాలా మందికి తెలియని విషయం ఇది. 20% ఆఫ్ పార్ట్స్ అనేవి 7 సిరీస్ అండ్ గోస్ట్ సిరీస్ 2లో సేమ్ షేర్ చేసుకుంటున్నారు. ఇదే ప్లాట్ఫామ్ నుంచి రోల్స్ రాయ్స్ రేత్, రోల్స్ రాయ్స్ డాన్ అండ్ కోడ్ RR04 అనేది వస్తుంది. దీని అసెంబ్లింగ్ అనేది యూకేలో వెస్ట్ సన్సెక్స్ ఇంగ్లాండ్లో జరుగుతుంది. గుడ్ వుడ్ ప్లాంట్లో జరుగుతుంది. పెయింట్ వర్క్, వుడ్ ఫినిష్, లెదర్ వర్క్ షాప్ అన్నీ కూడా మనకు ఫ్యాంటమ్ సిరీస్ నుంచి షేర్ చేసుకుంటున్నాయి. అండ్ గోస్ట్ యొక్క ఇన్స్పైర్డ్ అనేది రోల్స్ రాయ్స్ సిల్వర్ స్రాప్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ఎవ్రీ రోల్స్ రాయ్స్ కార్స్ అనేవి మనకు హ్యాండ్ మేడెడ్ గుడ్ వుడ్ ఇంగ్లాండ్లో అనేవి జరుగుతాయి. లగ్జరీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్కి టాప్ నాచ్ క్వాలిటీ ప్రెజెంటేషన్ అనేది ఇస్తారు. గోస్ట్ సిరీస్ 2 అనేది మనకు రీఇంజెక్టెడ్ వర్షన్ ఆఫ్ ప్రీవియస్ జనరేషన్దే. అండ్ ఆల్సో ఈ కార్ అనేది వరల్డ్ రౌండ్లో ఉన్న మిలియనర్స్ కోసం డిజైన్ అనేది చేశానని చెప్తారు రోల్స్ రాయ్స్ వాళ్ళు. ఈ కార్ అనేది నాయిస్ అస్సలు చేయదు ఆన్ రోడ్లో వెళ్తున్నప్పుడు. ట్రావెల్ లైక్ గోస్ట్ అని అంటారు ఈ కార్ని. అందుకే దీనికి గోస్ట్ వరల్డ్ అవుట్ సైడ్ అనే పేరు కూడా ఒక బిరుదు అనేది వచ్చింది అకార్డింగ్ టు BMW AG. సో ఈ ఆటోమొబైల్ జనరేషన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అనేవి ఇది 2030 వరకు ప్రొడ్యూస్ చేస్తారని చెప్తున్నారు.
ఇంకా రోల్స్ రాయ్స్ చరిత్ర చూసుకుంటే 2003 వరకు కూడా రోల్స్ రాయ్స్ వారు వాళ్ళ ఓన్ కార్ని ప్రొడ్యూస్ చేస్తుండే. బట్ కొన్ని కారణాల వల్ల 2003 నుంచి రోల్స్ రాయ్స్ సబ్సిడీ ఆఫ్ వోక్స్ వ్యాగన్ ఏజీ వాళ్ళ నుంచి మనకు టైఅప్ అయ్యారు. వాళ్ళ ద్వారా BMW ఏజీ కూడా మనకి ఎక్స్టర్నల్ కంట్రోల్స్ అనేవి చేస్తూ ప్రొడక్షన్ ఆఫ్ రోల్స్ రాయ్స్ కార్స్ అనేది ప్రజెంట్ చేస్తుంది. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. బట్ రోల్స్ రాయ్స్ అనేది జస్ట్ బ్రాండ్ అనుకుంటారు. క్లాసిక్ కోచ్ డోర్స్ ఉంటాయి, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అండ్ సైడ్ వేగా ఓపెనింగ్ అనేది అవుతాయి. గోస్ట్ సిరీస్ 2లో కనుక చూస్తే ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే ఎగ్జాస్టిక్ ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి. చాయిస్ ఆఫ్ లెదర్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా కస్టమర్ చూస్ చేసుకోవచ్చు. వుడ్ ట్రిమ్ ఇంటీరియర్స్ లెదర్స్ అన్నీ కూడా మీరు ఆప్షనల్గా ఎక్స్ట్రా పే చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. సుప్రీం కంఫర్టబుల్ సీట్స్ అనేవి ఉంటాయి. మీకు రీడిజైన్ సీట్స్, ప్రీమియం రేర్ క్యాప్టెన్ సీట్స్తో పాటు వస్తాయి. 4-సీటర్ కన్ఫిగరేషన్ కార్ ఇది, 5-సీటర్ కాదు ప్రాపర్లీ చెప్పాలంటే. సో మనకు చూడొచ్చు ఇక్కడ సైడ్ వే ఓపెనింగ్ ఆఫ్ వైడర్ డోర్స్గా ఉంటాయి. మనకు బ్యాక్ సైడ్గా ఓపెన్ అవుతాయి. గోస్ట్ సిరీస్ 2లో చూసాను. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, టిల్టెడ్ గ్లాసెస్, ఆటోమేటిక్ కర్టన్స్ అనేవి ఉంటాయి. మీరు చూడొచ్చు కర్టన్స్ కంట్రోల్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇక్కడ. అలాగే మీకు ఇక్కడ ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్, రియల్ వుడ్ వుడ్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని. అలాగే మీకు క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. ప్రీమియం లెదర్ ఫినిష్ ప్యానల్స్ ట్రీట్మెంట్గా చూడొచ్చు మనకు డోర్ ప్యానల్స్కి. రోల్స్ రాయ్స్ ట్విటర్స్, స్పీకర్స్, ఇక్కడ పవర్ విండోస్, సైడ్ కర్టన్స్, ప్యాసింజర్స్వి, అలాగే రేర్ కర్టన్స్, కంట్రోల్స్ అన్నీ ఇస్తారు. యాష్ ట్రే, ఆర్మ్రెస్ట్, అలాగే మనకు హోల్డర్, 2 మెమరీ ఫంక్షన్ సీట్స్ ఇండివిజువల్గా ఇస్తారు. రియల్ వుడ్ ట్రీట్మెంట్ పైన పాకెట్ స్టోరేజ్ స్పేసెస్. ఇది మెరూన్ అండ్ బీచ్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ డ్యూయల్ టోన్గా. మళ్ళీ దీనికి ఎక్స్ట్రా పే చేయాలి మీరు, అన్నిటికీ కూడా ఎక్స్ట్రా పే చేసుకుని. ఇది ఫుల్లీ లోడెడ్ కార్ ఫర్ సేల్కి, జస్ట్ 12,000 కిలోమీటర్స్ డ్రివెన్ వెహికల్. ఎస్కే కార్ లాంచ్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. రియల్ జెన్యున్ బయర్స్ వాళ్ళైతే డెఫినెట్లీ కాల్ చేసి అడగొచ్చు. ఈ కార్ యొక్క కంఫర్ట్ చూపించడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మీరు చూడొచ్చు బెస్ట్ అండర్ సపోర్ట్ ఇన్ ద క్లాస్ సెగ్మెంట్గా చూడొచ్చు. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ విత్ లాంగర్ వీల్ బేస్ కార్ విత్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్, స్కూప్ డౌట్ సీట్స్, ప్లెంటీ ఆఫ్ నీ రూమ్, స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మినిమమ్ అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 మస్ట్ ఇనఫ్ అనిపిస్తుంది. ఇంకా ఇంత స్పేస్ అయితే ఉంది మీకు. సాఫ్ట్ మెటీరియల్ హోల్డర్స్ ఎక్స్టెండెడ్గా చూడొచ్చు మీరు ఇక్కడ. సాఫ్ట్ మెటీరియల్ రూఫ్ లైనింగ్, రీడింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీస్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ కార్లో మీకు. సేఫ్టీ టాప్ నాచ్గా ఉంటుంది. క్వార్టర్ ప్యానల్ కూడా మీకు కర్టన్స్ చూడొచ్చు అండ్ డోర్ క్లోజింగ్ బటన్ ఇస్తున్నారు. ఇక్కడ కొంచెం మిర్రర్ టైప్ కూడా చూడొచ్చు. సింగిల్ ప్రెస్ ద్వారా హెవీ డోర్స్ క్లోజ్ చేయడం కష్టం కాబట్టి ఇలా మీరు ఈజీగా క్లోజ్ చేసి. ఇంకా మనకి బీ పిల్లర్ మౌంటెడ్ కూడా ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు. క్యాబిన్ తొందరగా కూల్ అవుతుంది అండ్ ఏసీ వెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి రెట్రో స్టైల్ ఆఫ్ ఇలా మన ఫంక్షనింగ్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక గ్లాస్ ట్రిమ్గా చూడొచ్చు. డోర్స్ క్లోజింగ్ బటన్ ఇక్కడైతే వస్తుంది. కర్టన్స్ కూడా క్లోజింగ్ క్వార్టర్ గ్లాస్ ఏరియాది అండ్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు సీట్స్ అయితే ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్ విత్ సాఫ్ట్ పిల్లర్స్ ఆఫ్ హెడ్ రెస్ట్. రోల్స్ రాయల్ జెన్యూన్ ఆల్ ది 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, జెన్యూన్ లెదర్ అపాలిస్టీ సీట్ కవర్స్. దీని లోపల మనకు ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది, అందుకే బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. విత్ ఛాంపియన్ గ్లాసెస్ హోల్డర్ అనేది చూడొచ్చు. సో స్మాల్ సైజ్ ఆఫ్ ఫ్రిడ్జ్ కూడా వస్తుంది మనకి సిరీస్ 2 గోస్ట్లో కనుక చూస్తే. అండ్ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ నీట్లీ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఈ కార్లో. నెక్స్ట్ మీకు ఇక్కడ ఫంక్షన్స్ చూస్తే మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు అండర్ స్టోరేజ్ స్పేస్ ఆర్మ్రెస్ట్ చూడొచ్చు విత్ సాకెట్స్ అండ్ వాల్యూమ్ రోలర్ బటన్స్, స్పిరిట్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ రోలర్ వాల్యూమ్ జ్యువెల్ నాబ్ బటన్స్, రేడియో మీడియా ఆప్షన్స్, బ్లాక్ మీడియా బటన్స్ అన్నీ కూడా చూడొచ్చు. మీకు ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ యొక్క కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి చూడొచ్చు. నావిగేషన్ ఎవ్రీథింగ్ బటన్స్ ఉన్నాయి అండ్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ 4 సీట్స్ అనేవి ఉంటాయి మీకు. రేర్ ఏసీ వెంట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మీకు. క్యాబిన్ చాలా తొందరగా కూల్ అవుతుంది విత్ 4 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, రేర్స్ డ్యూయల్ జోన్ విత్ ఫ్యాన్ టెంపరేచర్ కంట్రోల్, హీటెడ్ వెంటిలేషన్స్ అండ్ ఆల్సో మీకు హీటింగ్ అండ్ కూలింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏసీ వెంట్స్ నుంచి బ్లోవర్స్, ఈజీ టు హ్యాండిల్ అండ్ ఏసీ వెంట్స్ ఆన్ అండ్ ఆఫ్ క్లోజ్ చేసుకోవడానికి రెట్రో స్టైల్ ఆఫ్ లుక్స్ చూడొచ్చు. హంప్ చాలా ఎక్కువగా వచ్చింది ఎందుకంటే ఇది ఓన్లీ 4-సీటర్ కన్ఫిగరేషన్ అని కన్సిడర్ చేయండి. రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ అనేది చూడొచ్చు. సైజ్ అయితే ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేరు కానీ హ్యూజ్ ఇన్ సైజ్లో ఉన్నాయి మనకు. లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్ అని ఉంటుంది. అండ్ గోస్ట్ సిరీస్ ఒక డాష్ ఇలా ఉంటుంది. 2018 మోడల్ ఆఫ్ కార్ అనేది చూడొచ్చు. ఎస్కే కార్ లాంచ్ వాళ్ళ దగ్గరకు వచ్చింది. అండ్ ఇక్కడ మీకు హైట్ అడ్జస్టబుల్ ప్రీ టెన్షనల్ సీట్ బెల్ట్స్ అనేవి వస్తాయి. హైట్ అడ్జస్టబుల్ లేకుండా క్రోమ్ సూట్ హుక్స్ అనేవి చూడొచ్చు. పాలిష్డ్ క్రోమ్, సాఫ్ట్ మెటీరియల్ రూఫ్ లైనింగ్ అండ్ ఇక్కడ మనకు రీడింగ్ ల్యాంప్స్ చూడొచ్చు. మనకు కంట్రోల్స్ అనేవి రూఫ్ అండ్ టాప్లో. బట్ సన్ రూఫ్ అనేది లేదు. దీన్ని నెక్స్ట్ జనరేషన్ లేటెస్ట్ కార్స్లో కూడా సన్ రూఫ్ తీసుకొస్తున్నారు ఎలక్ట్రిక్ కార్స్లో. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్, హీటెడ్ వెంటిలేటెడ్. ఇక్కడ మీకు యాష్ ట్రే కూడా ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు మీరు చూడొచ్చు. ఇక్కడ
సచ్ ఎ కూల్ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ టాప్ నాచ్గా ఉంది. అలాగే మీకు ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ కూడా చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉన్నాయి. రియల్ వుడ్ ఫినిష్తో మనకి ఇంటీరియర్స్ అని జెన్యూన్ లెదర్తో కవరప్ అనేది చేశారు. ఇది ఓవరాల్గా రేర్ నుంచి కనుక చూస్తే రండి ఒకసారి డోర్ క్లోజ్ చేసేసి ఫ్రంట్ నుంచి ప్యాసింజర్కి వెళ్ళిపోతాం. సో ఫ్రంట్ కోచ్ డోర్స్కి చూస్తే ఆపోజిట్ డోర్ హ్యాండిల్స్గా చూడొచ్చు మీరు, ఆపోజిట్ డోర్ డిజైన్ అండ్ డోర్ ఓపెన్లోనే మీకు అంబ్రెల్లా ట్రీట్మెంట్ అనేది కూడా చూడొచ్చు. రోల్స్ రాయ్స్ అంబ్రెల్లాస్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. ఫ్రంట్ క్యాబిన్ చూడగానే మీకు ఎక్సాటిక్ ఇంటీరియర్స్ అనేవి కనిపిస్తాయి. మీకు లెదర్ ఆఫీషియల్ వెబ్సైట్ చూసింగ్తో పాటు టాప్ నాచ్ క్వాలిటీ ఆఫ్ ఇంటీరియర్స్ అనేవి డ్యూయల్ టోన్ ప్రీమియం మెరూన్ అండ్ బీచ్ ఫినిష్లో ఉన్నాయి. వైడర్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్, కస్టమైజేషన్ ఇంటీరియర్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు డిజైన్ కూడా చూస్తే మీకు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ డోర్ ప్యానల్స్ వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. ఎంత సాఫ్ట్ మెటీరియల్ ట్రీట్మెంట్, రియల్ వుడ్ ట్రీట్మెంట్, స్పీకర్స్, ట్విటర్స్, ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, పవర్ విండోస్ అండ్ ఆల్ ద సీట్స్ కూడా 4 మీకు 2 మెమరీ ఫంక్షన్తో పాటు వస్తున్నాయి. విత్ మనకు డోర్ పాకెట్స్, మ్యాగజిన్ హోల్డర్స్, మెటాలిక్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆర్ 4 సీట్స్ అనేవి చూడొచ్చు విత్ ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్ అండ్ అయితే సపోర్ట్ హీటెడ్ వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉంటాయి. జెన్యూన్ లెదర్ పాలిస్టర్ సాఫ్ట్ మెటీరియల్స్ అండ్ రోల్స్ రాయ్స్ ఒక లోగో అనేది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది. ఆల్ ద 4 హెడ్ రెస్ట్ పైన అయితే డిజైన్ చేశారు. అండ్ అలాగే డాష్ లేఅవుట్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు, చాలా ప్రీమియంగా ఒరిజినల్ మెటీరియల్స్తో మనకు రియల్ వుడ్ యూజ్ చేశారు ఇందులో మనకు. అండ్ క్లాక్ ఇది వచ్చేసి మనకు క్లాక్ ఫ్యాసియా అంటాము, ప్రీమియం వాచ్ డిజైన్. ఇందులో మీకు గెయిన్ పాలిష్ మెటల్ని యూజ్ చేశారు. లాకబుల్ గ్లో బాక్స్, ప్రస్తుతం డాక్యుమెంటేషన్ పెట్టి లాక్ వేశారు ఓనర్స్ అనేది. సో మీరు చూడొచ్చు ఇలా లాక్ చేసుకోవచ్చు. గన్ కూడా మెయింటైన్ చేస్తారు ఈ కార్ ఉన్న వాళ్ళు. సాఫ్ట్ మెటీరియల్ మెరూన్ ట్రీట్మెంట్ అండ్ రోల్స్ రాయ్స్ ఒరిజినల్ మ్యాట్స్ అనేవి కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి కనుక చూస్తే మరి ఇంకా సేఫ్టీ ఫీచర్స్, సేఫ్టీలో స్టీరింగ్ వైబ్రేట్ డ్రైవర్ నాట్ అటెన్షన్లో మనకు ఇండికేషన్ అని చూపిస్తుంది. సో ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కార్లో, ఈబీ ఉంది, FCW వస్తుంది, టైర్ ప్రెజర్ మోటార్ సిస్టమ్, చైల్డ్ సేఫ్టీ యాంకర్ పాయింట్, సీట్ బెల్ట్ కార్నరింగ్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ESP, 4-wheel డ్రైవ్, ఇల్ ఓల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ హైట్ అడ్జస్ట్, ఇల్ డీసెంట్, LSD, డిఫరెన్షియల్ లాకింగ్, ఇంజన్ ఇంబాయిలైజర్, సెంటర్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్. రోల్స్ రాయ్స్ వాళ్ళు వాళ్ళ యొక్క కార్స్ అనేవి మన ఇండియాలో ఎక్స్ప్లోర్ చేయడానికి డే బై డే ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే మన ఇండియన్స్ యొక్క వెల్త్ అనేది అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, నంబర్ ఆఫ్ రిచ్ అనేది పెరుగుతూనే ఉన్నారు మన ఇండియాలో. ఇది మనకు మంచి విషయం అని చెప్పాలి, కంట్రీకి మంచి పేరు ఇది మార్కెట్లో. అండ్ ఆల్సో రోల్స్ రాయ్స్ అనేది ఒక లగ్జరీ కార్ సెగ్మెంట్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. సిన్స్ 1904 నుంచి ఈ కంపెనీ అనేది. అండ్ ప్రీవియస్ కార్ అనేది మనకు ఫేవరెట్ మహారాజా కార్ అంటాము. సో ఆ కార్ వచ్చేసి సిల్వర్ గోస్ట్ అంటుండే. సో అది మనకు 1906 నుంచి 1925 వరకు కూడా నడిచిన జనరేషన్ అనేది. ఒరిజినల్ కార్ అనేది అండర్ $35 million అనేది మనకు ఇన్షూర్డ్ అయింది. సో అది ఆల్మోస్ట్ 225 crores రఫ్గా చెప్పాలి ఇన్ టుడే కూడా చూస్తారు. అండ్ కరెంట్లీ జర్మన్ ఆటోమేటివ్ BMW వాళ్ళైతే రోల్స్ రాయ్స్ వాని ఓన్ చేసుకున్నారు, గెయింట్ అంటాము. అండ్ మన ఇండియాలో ఇప్పటి వరకు 5 కార్స్ అనేవి చూడొచ్చు. 2010 గోస్ట్ నుంచి చూస్తే ఫ్యాంటమ్ కూపే, డ్రాప్ హెడ్ కూపే అండ్ అదర్ మోడల్స్ అనేవి మన ఇండియాలో సేల్స్కి ఉన్నాయి. ఈ రోల్స్ రాయ్స్ అన్ని సిరీస్లో మరి మీ ఫేవరెట్ కార్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ రివ్యూ కావాలి కార్ది, రోల్స్ రాయ్స్లో ఆర్ బెంట్లీలో ఏ కార్ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీ తీసుకొస్తాను నేను లగ్జరీ సెగ్మెంట్ అన్ని కార్స్. రండి ఒకసారి ఇంకా డ్రైవర్ సైడ్ చూద్దాం. రిక్వెస్ట్ సార్ నియర్ బై విత్ కీలెస్ ఎంట్రీతో పాటు ఉంటుంది డెఫినెట్లీ. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ ఇలా చూడండి, కొంచెం ఓల్డ్ స్కూల్ రెట్రో డిజైన్స్తో పాటు లేటెస్ట్ లగ్జరీ టచెస్ అన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ అయిపోతాయి ఈ కార్ నుంచి చూస్తే. వైడర్ డోర్స్ ఓపెనింగ్, డ్రైవర్ సైడ్ కూడా డ్యూయల్ టోన్ ప్యానల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, స్పీకర్స్, ట్విటర్స్, 4 పవర్ విండోస్ కంట్రోల్స్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, హీటెడ్ ORVMs కంట్రోల్స్ విత్ గేట్ మెటల్ పాలిష్ ట్రీట్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అని చూడొచ్చు. మెమరీ ఫంక్షన్ 2తో పాటు dual level memory function, pocket storage, entry scuff plates అండ్ మల్టిపుల్ వే ఆఫ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీకు 2 పెడల్స్ చూడొచ్చు, బ్రేక్ అండ్ యాక్సలరేషన్ బస్ టైప్ ఆఫ్ అల్యూమినియం పెడల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్ని కూడా చూడొచ్చు, ఆటో హెడ్ ల్యాంప్స్, ఫాలోబమ్ ఫంక్షన్ అండ్ ప్యానల్ బ్రైట్నెస్ కంట్రోల్, ఫాగ్ ల్యాంప్స్ కంట్రోల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వుడ్ ప్యానల్ కంటిన్యూగా. సో 3 స్పోక్ స్టీరింగ్ వీల్. రండి ఒకసారి మనం లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్స్, కంఫర్ట్, కీ ఫీచర్స్ ఏలు ఉన్నాయి, లగ్జరీ అనేది చూద్దాము. సో ఫస్ట్ లుక్ ఆఫ్ లేఅవుట్ డాష్ ఇలా ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ కనిపించడానికి డౌట్ పడకండి. వన్స్ ఆన్ చేయగానే మీకు ఇన్ఫో అనేది ఇలా ఓపెన్ అనేది అవుతుంది చూడొచ్చు. వన్స్ ఇంకొకసారి క్లస్టర్ కూడా మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ వస్తుంది. క్లస్టర్ గురించి మాట్లాడితే స్పెషల్లీ మనకి ఇది లేటెస్ట్ అండ్ ఓల్డ్ స్కూల్ రెండు మిక్స్డ్ విత్ మల్టీ ఫంక్షనల్ అనలాగ్ సెమీ డిజిటల్ డిస్ప్లే అంటాం దీన్ని. సో మీకు టాకో, స్పీడో, ఫ్యూయల్ గేజెస్, ఇంజిన్ టెంపరేచర్ అనలాగ్లో చూపిస్తుంది ఓల్డ్ స్కూల్గా. లేటెస్ట్ ఏంటంటే మనకి ఇందులో డిజిటల్లీ క్లాక్, యావరేజ్, స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ, బ్రైట్నెస్, గేర్ ఇండికేషన్,
ఇండికేషన్, షిఫ్ట్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్తో పాటు అనేది చూడొచ్చు. రేంజ్ చూపిస్తుంది, రియల్ టైమ్ రేంజ్ అండ్ మ్యూజిక్ కనెక్టెడ్ ఫీచర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ విత్ ఆల్ ఇండికేషన్స్, గేర్ ఇండికేషన్స్ అండ్ షిఫ్ట్ ఇండికేషన్స్ మీరు అన్నీ కూడా చూడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చూపిస్తుంది విత్ ఓడోమీటర్స్. 12,000 డ్రివెన్ వెహికల్ ఇది, ప్రీ ఓన్ కార్కి వచ్చింది. అండ్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. నా కంటిన్యూ మీకు ఇన్ఫోటైన్మెంట్ సైజ్ అయితే ఎక్కడ కూడా చెప్పలేరు, కానీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్లో మీకు 6+ స్పీకర్స్, వాయిస్ కమాండ్స్, GPS నావిగేషన్ సిస్టమ్, బ్లూటూత్, ఆక్స్, FM రేడియో, 2D ఆడియో, iPod కాంపాటబిలిటీ, ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్, DVD ప్లేబ్యాక్తో వస్తుంది. నా కమింగ్ టు మనకు ఇంటర్ఫేస్ అనేది BMW ఇంటర్ఫేస్ లానే ఉంటుంది. మీడియా, రేడియో, కమ్యూనికేషన్స్, నెక్స్ట్ మీకు నోటిఫికేషన్స్, అలాగే మీకు నెక్స్ట్ చూసే అప్లికేషన్స్ ఉన్నాయి. మై వెహికల్, ఒక్కసారి మనం మై వెహికల్ వెళ్ళినట్టయితే సో సిస్టమ్ సెట్టింగ్స్, వెహికల్, స్పిరిట్ ఆఫ్ ఎస్క్యూటీ అండ్ వెహికల్ స్టేటస్, డ్రైవర్ ప్రొఫైల్స్, డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్, ఓనర్స్ హ్యాండ్ బుక్, మళ్ళీ మీకు సైడ్ ఇన్ డీటెయిల్గా అన్ని చూపిస్తుంటుంది దేంట్లోకి వెళ్ళాలి. అండ్ వెహికల్ సెట్టింగ్స్లో మనకు లైట్, డోర్స్ అండ్ ఎక్స్టర్నల్ లైట్, స్పీడ్ వార్నింగ్, స్టెబిలిటీ కంట్రోల్, క్లైమేట్ అండ్ కంఫర్ట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఇన్ డీటెయిల్గా మీరు మళ్ళీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉన్నాయి. మనకు ఒక్కసారి అప్లికేషన్స్, మై వెహికల్స్ ఇవన్నీ చూసాము. షార్ట్ కట్ వేజెస్ కనుక చూస్తే నావిగేషన్, GPS సిస్టమ్ కూడా ఉంది. కింద మీకు మళ్ళీ వేజెస్ టైప్ ఆఫ్ FM, స్పీడ్ ఆఫ్ ఎస్క్యూటీ అంటే లోగోకి సంబంధించి ఎంబలం, అండ్ బ్లూటూత్ ఆడియో, మేనేజ్ మొబైల్స్, మ్యూజిక్ కలెక్షన్స్, USB, CD, రేర్, సౌండ్, సిస్టమ్ సెట్టింగ్స్, వెహికల్ స్టేటస్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో సిస్టమ్ సెట్టింగ్స్లో మళ్ళీ మొబైల్ డివైజెస్, హెడ్ ఫోన్స్, లాంగ్వేజెస్, రేర్ సీట్స్, ఎంటర్టైన్మెంట్, టచ్ ప్యాడ్, కంఫర్ట్, ఇలా ఇది ఇన్ఫర్టైన్మెంట్ గురించి. నెక్స్ట్ మీకు సెంటర్ కన్సోల్ కూడా చాలా ప్రీమియం మెటీరియల్స్ యూజ్ చేశారు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది చూడొచ్చు. అండ్ ఇక్కడ 360 కెమెరాస్ అండ్ పార్కింగ్ సెన్సర్ ఇండికేషన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు రేడియో ఛానల్స్ చూడొచ్చు, మాన్యువల్గా అయితే ఇవన్నీ చూడొచ్చు. CD ప్లేయర్ కూడా ఉంది. అండ్ రోలర్ వాల్యూమ్ మనకు డ్యూయల్ నాబ్ లాగా ఇస్తున్నారు, క్రోమ్ ఫినిష్గా చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు 360 కెమెరాలో సైడ్ కెమెరాస్ కూడా చూడండి. క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది. 2018 మోడల్ కార్లో మనకు డీసెంట్ క్వాలిటీ ఆఫ్ కెమెరాస్ అనేవి, సైడ్ కెమెరాస్ అనేవి ఇస్తున్నారు. సో అట్లీస్ట్ మనకు లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేశారు ఇందులో చూడొచ్చు. రెస్టారెంట్ డిస్ప్లే టచ్ కూడా ఉంటుంది. కంటిన్యూగా చూస్తే మనకి ఇక్కడ కొంచెం సాకెట్ లాగా. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, మనకు హై స్పీడ్ అన్నీ కూడా మనకు జస్ట్ అలా ఇస్తున్నారు. అండ్ హీటెడ్ అండ్ కూలింగ్ కూడా రెండు కూడా మనకు ఇలా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా అయితే చూడొచ్చు. అండ్ వుడ్ ఫినిష్ సెంటర్ కన్సోల్లో మనకు ట్విన్ కప్ హోల్డర్స్, కీ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు, సాఫ్ట్లీ క్లోజింగ్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు స్పిరిట్ ఆఫ్ ఎస్క్యూటీస్ లోగో, మనకు డ్యూయల్ నాబ్ ఇంతకుముందు రేర్ చూపెట్టినట్టుగా సేమ్ ఇంతకుముందు నేను ఇన్ఫోటైన్మెంట్ అంతా కంట్రోల్ దీని ద్వారానే చేసి చూపెట్టాను మీకు టచ్ చేయకుండానే. సో డ్రైవ్ చేస్తూ కూడా కంట్రోల్ చేయొచ్చు డ్రైవర్ అనేది. అండ్ రేర్ ప్యాసింజర్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు హజర్ లైట్ స్విచ్ చూడొచ్చు, సెంటర్ లాకింగ్. అండ్ ఇక్కడ సస్పెన్షన్ రైడ్ హైట్ 3 లెవెల్గా చూడొచ్చు. దీని కింద కూడా కప్ హోల్డర్స్ అండ్ సిగరెట్ లైటర్, యాస్ట్రే టైప్ ఆఫ్ ఇస్తున్నారు. దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్లో వైర్లెస్ ఛార్జర్ ప్యాడ్ కూడా వచ్చింది 2018 మోడల్కి. అండ్ సాకెట్స్ అన్నీ ఉన్నాయి, సాఫ్ట్ మెటీరియల్ ఆర్మ్రెస్ట్. నెక్స్ట్ మీకు మల్టీ స్పోక్ స్టీరింగ్ వీల్ చూస్తే రోల్స్ రాయల్స్ లోగో సెంటర్లో. క్రూజ్ కంట్రోల్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో ఇస్తున్నారు మీకు. రైట్ సైడ్ వచ్చే వరకు టెలిమాటిక్స్ అండ్ మీడియా కంట్రోల్స్, వాల్యూమ్ బటన్స్, RR లోగో, సాఫ్ట్ మెటీరియల్ స్టీరింగ్ వీల్, జెన్యూన్ లెదర్ పాలిష్తో మనకు స్టిచ్చింగ్ అనేది చేశారు. కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు స్టీరింగ్ వీల్ని మీరు. అండ్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ స్టీరింగ్, డెఫినెట్లీ ఇలాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ ఇవ్వాలి 5 crores కార్కి. అండ్ ఇండికేటర్స్ ఇక్కడ సైడ్ మీకు గేర్ ఇండికేషన్స్ నాబ్ అనేది ఉంటుంది. అలాగే మీకు డాష్ ప్లేన్ లేఅవుట్ డిజైన్, సబూఫర్ వస్తుంది. అలాగే మీకు ఆటో డిమ్మింగ్ IRVM కూడా డెఫినెట్లీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ అన్ని క్యాబిన్ లైట్స్ కంట్రోల్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ పాలిష్డ్ మెటల్ గ్రెయిన్ ట్రీట్మెంట్గా అయితే చూడొచ్చు క్రోమ్ ఫినిష్లో. అండ్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్, అలాగే మీకు వ్యాంటరీ మిర్రర్ విత్ లైట్ ప్యాసింజర్ సైడ్ ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ కూడా వ్యాంటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్తో పాటు విత్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్, హోల్డర్స్, సాఫ్ట్ మెటీరియల్ రూఫ్ లైనింగ్, ఎక్స్ట్రాడినరీ ఫిట్ అండ్ ఫినిష్ అండ్ లగ్జరీ ఇస్ ద టాప్ నాచ్ అని చెప్పాలి ఈ కార్కి. సో BMW ఎంత చేంజ్ అండ్ పార్ట్స్ షేర్ చేసుకున్నప్పటికీ సో BMW అయితే రోల్స్ రాయల్స్ని బీట్ చేయలేడు అటు లగ్జరీ సెగ్మెంట్లో. మరి మెయిన్ టాపిక్ ఏంటంటే ఇంత లగ్జరీ కార్లో ఎలాంటి ఇంజన్ యూజ్ చేస్తారు అనేది. సో ఫ్యూయల్ లీడ్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మనకి 85+ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్. హుడ్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడ. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ టాప్ నాచ్ అనేది చెప్పాలి ఈ కార్కి. నా ఇంజన్ గురించి మాట్లాడదాం. సో ఇంజన్ వచ్చేసి 6.6 లీటర్ పెట్రోల్ ఇంజన్. మరి ఇంత పెద్ద ఇంజన్ V12 ఇంజన్కి ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు తెలిసే కామెంట్ చేయండి, చెప్తాను. నా కమెంట్ ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. హైడ్రాలిక్స్ ఓపెన్ అవుతుంది, నీట్లీ ఇన్సులేషన్తో పాటు ఉంది. వెల్ మెయింటైన్డ్ కార్ ఇది. ఇందులో మీకు N74B66 సిరీస్ ఇంజన్ యూజ్ చేశారు. V12 ఇంజన్ ఇది. 6592cc డిస్ప్లేస్మెంట్ ఉంటుంది.
ట్విన్ టర్బోతో వర్క్ అవుతుంది. 12 సిలిండర్స్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. రోల్స్ రాయల్స్వి 12 సిలిండర్ 48 వాల్వ్స్ ఉన్నాయి ఈ కార్కి. డివోఎస్సి కన్ఫిగరేషన్ 563 bhp పవర్ తీస్తుంది. బట్ న్యూ 2018 మోడల్ కాబట్టి 820 Nm టార్క్. ఇంతకుముందు 780 Nm టార్క్ ఉంటుంది అంత ముందు వరకు. ఇప్పుడు 820 Nm ఆఫ్ టార్క్ ఉంది ఈ కార్కి. ఆల్ వీల్ డ్రైవ్ BS6 ఇంజన్, MSD 87 ఫుల్లీ సప్లైడ్ సిస్టమ్ అనేది వస్తుంది మనకి ఇందులో. ఫ్యూయల్ ఇంజెక్షన్ 11 లీటర్స్ ఇంజన్ ఆయిల్ పడుతుంది. అలాగే వేరియబుల్ జియోమీటర్ సూపర్ చార్జ్ వస్తుంది. ఫస్ట్ ఫెరారీ 458 ఇటాలిక్ కంటే కూడా మోర్ దెన్ పవర్ అనేది దొరుకుతుంది ఇందులో. రీడిజైన్ ఫ్రంట్ అండ్ రైట్ స్టంట్ కపుల్డ్ విత్ న్యూ స్టీరింగ్ గేర్తో వస్తుంది. న్యూ హైడ్రాలిక్ యాక్సిల్ బేరింగ్ అనేది ఉంది ఈ కార్కి. 8 స్పీడ్ ఆటోమేటిక్ అసిస్ట్ GPS సిస్టమ్ని యూజ్ చేశారు ఇందులో ఈ మోడల్లో. అంటే ఏంటంటే సో రూట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనకు మెమరైజ్ చేసుకొని ఉంటుంది ఇంజన్కి, ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్కి. అంటే ఏ రూట్కి ఏ టర్నింగ్కి ఏ గేర్ ముందే వేయాలి అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దానికి. దాన్నే అసిస్ట్ GPS సిస్టమ్ అంటారు. డైనమిక్ డ్రైవింగ్ ప్యాకేజ్ కూడా ఉంది. 0 to 100 ఈ కార్ 4.9 సెకండ్స్లో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 250 వరకు వెళ్తుంది. ఎక్సలెంట్ రిఫైన్మెంట్ అనేది ఉంటుంది రోల్స్ రాయల్స్లో. బట్ డెల్ టు డ్రైవ్ అంత ఫన్ టు డ్రైవ్ ఉండదు. మైలేజ్ 8 అనేది సిటీలో అంటున్నారు, హైవేలో 10 అంటున్నారు. బట్ రియల్ వోలో 6 వరకు ఇస్తుంది. ఈజీ క్లోజింగ్, జస్ట్ ఇలా సాఫ్ట్గా క్లోజ్ చేసేసి మళ్ళీ ఇలా లైట్గా ప్రెస్ చేస్తే మనకు హుడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో రోల్స్ రాయల్స్ సిరీస్ 2లోనే మనకు బ్లాక్ బీచ్ ఎడిషన్ అనేది కూడా ఉంటుంది. సో మీకు కావాలంటే అది కూడా రివ్యూ చేస్తాను, కమెంట్ చేయండి. రోల్స్ రాయల్స్ గోస్ టు సిరీస్ అనేది ప్రజెంట్ డిస్కంటిన్యూ అయిపోయింది 2020లో. మా ప్రోస్ అంటే స్టన్నింగ్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అని చెప్పాలి. కాన్స్ గురించి మాట్లాడితే ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. BMW 7 సిరీస్ కూడా ఇదే ప్లాట్ఫామ్, బట్ సో అది కొంచెం ప్రైస్ తక్కువగా వస్తుంది మనకు 2 crores వరకు. సో ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది. బంపీ లో స్పీడ్స్ రైడ్స్ అనేవి చూడొచ్చు, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది. అండ్ రేడ్ సీట్స్ అడ్జస్టబుల్ హీటెడ్ వెంటిలేటెడ్ మసాజ్ ఫంక్షన్కి ఎక్స్ట్రా పే చేయాలి మళ్ళీ మీరు. ఇవన్నీ అయితే ఈ కార్లో ఫుల్లీ లోడెడ్గా ఉన్నాయి. వారంటీ అనేది అన్లిమిటెడ్ కిలోమీటర్స్ 4 years కంపెనీ వారంటీ ఇస్తుంది. ఈ కార్ అండర్ వారంటీలో ఉంది. కాంపిటీషన్ గురించి మాట్లాడితే ఇది బెంట్లీ బెంటాగ్యాకి కాంపిటీషన్ వస్తుంది. ఆస్టన్ మార్టిన్ DBXకి వస్తుంది. ల్యాంబోర్గిని ఉరుస్ పర్ఫార్మేట్కి వస్తుంది. ల్యాంబోర్గిని ఉరుస్ ఎస్కి వస్తుంది. అలాగే మెక్లెన్ 720Sకి వస్తుంది. ఫెరారీ 296 GTBకి వస్తుంది. ల్యాంబోర్గిని హురకానో STOకి వస్తుంది. ద ప్రైస్ సెగ్మెంట్ ఆస్టన్ మార్టిన్ DB12 కూడా వస్తుంది. ల్యాంబోర్గిని హురకానో స్టీరాటో కూడా వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, డీటెయిల్ రివ్యూ ఆఫ్ రోల్స్ రాయల్స్ గోస్ సిరీస్ 2 యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఏదైనా పాయింట్స్ మిస్ అయితే డెఫినెట్లీగా మీరు ఎక్స్క్యూజ్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి, డెఫినెట్లీ పిన్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేయండి లగ్జరీ సెగ్మెంట్లో. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి. పిల్ అండ్ హెల్త్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. సో అన్ని పాయింట్స్ కవర్ చేసే వరకు వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది, సారీ ఫర్ దట్.